హాయ్ బాబాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 15 ఆఫ్ లెర్నింగ్ పైథాన్ హ్యాబిట్ ఇన్ 21 డేస్. మనం సక్సెస్ఫుల్గా 14 డేస్ కంప్లీట్ చేసాం. ఈ 14 డేస్ మనం చాలా నేర్చుకున్నాం. ఒక బీటెక్ ఒక సెమిస్టర్ అంటే ఒక 6 మంత్స్లో చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ నేను చాలా మట్టుకు కవర్ చేశాను. ఈరోజు మనం అసలు ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, సపోజ్ నీకు ఫ్యూచర్లో కనుక ఒక మంచి జాబ్ వచ్చిందనుకో, వాళ్ళు కోడ్ బేస్ ఇచ్చి నీకు అర్థం చేసుకోమన్నా, లేదంటే కొత్త ఫీచర్స్ని డెవలప్ చేయమన్నా సరే, నువ్వు ఖచ్చితంగా ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా వాడతావు. అప్పుడు నీకు నేను గుర్తొస్తా, అరే ఇది యూట్యూబ్లో ఒక అన్నయ్య చెప్పాడు కదా ఈ ఫంక్షన్స్ గురించి, ఈ కీవర్డ్స్ యూస్ చేస్తాం, ఇలా రాస్తాం, దీని యొక్క మెయిన్ అప్రోచ్ ఇది అని. అప్పుడు నీకు ఖచ్చితంగా నేను గుర్తొస్తా. సో ఫస్ట్ అసలు మనం ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. నువ్వు సరదాగా ఈ కోడ్ చూడు, నీకు ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా అన్ని కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేసి వచ్చావు కదా. సో ఈ కోడ్ అర్థమైపోద్ది. నేను ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్కి ఎడిషన్గా రాయడానికి ఒక లాజిక్ రాశా. సో సేమ్ లాజిక్కే, సేమ్ అదే లాజిక్ వేరే వాల్యూస్తో రాశా. సేమ్ అదే లాజిక్ ఇంకో వాల్యూస్తో రాశా. ఇక్కడ ఏంటి చూడు, నేను సేమ్ అంటే సేమ్ ఫంక్షనాలిటీ, నాది ఏం ఫంక్షనాలిటీ ఇక్కడ, నేను ఎడిషన్ చెయ్యాలి 2 నెంబర్ని. సో నేను సేమ్ కోడ్ అనేది డిఫరెంట్ వాల్యూస్కి 3 టైమ్స్ రాశా. ఇలా 3 టైమ్స్ అంటే ఓకే. ఒక 40 టైమ్స్ రాయాలంటే 40 టైమ్స్ రాసుకుంటాను. ఒక 50 టైమ్స్ రాయాలంటే 50 టైమ్స్ రాస్తాను, సేమ్ లాజిక్ అనేది. సో ఇది వినడానికి చాలా అసహ్యంగా ఉంది కదా మనకి. ఏంటి బాబాయ్ సేమ్ లాజిక్ పదే పదే రాయడం ఏంటి, అలా ఎన్నిసార్లు అని రాస్తాం, మనకి ఇబ్బంది కదా అని అంటావు కదా. అందుకే మనం ఎప్పుడైనా సేమ్ కోడ్ని పదే పదే రాస్తామని తెలిసినప్పుడు ఆ కోడ్ని మనం ఒక ఫంక్షన్ కింద క్రియేట్ చేసి కావాల్సినప్పుడల్లా ఆ ఫంక్షన్ కాల్ చేస్తాం అనమాట. సో సరదాగా నీకు ఒక ఎగ్జాంపుల్తో థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, నీకు అర్థమైపోద్ది. సరే ఫంక్షన్స్ అంటున్నావు కదా బాబాయ్, అసలు ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలని అడిగావు అనుకో, నువ్వు సరదాగా ఫంక్షన్స్ క్రియేట్ చేయాలంటే ఈ సింటాక్స్ అనమాట, డిఈఎఫ్. సో డిఈఎఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి నువ్వు మామూలుగా ఫంక్షన్ నేమ్ ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి కాలం పెట్టావు అనుకో, ఇప్పుడు నీకు ఆ నేమ్తో ఒక ఫంక్షన్ క్రియేట్ అయిపోయింది అనమాట. అసలు ఫంక్షన్స్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తుంది తెలుసా, సేమ్ కోడ్ పదే పదే రాయకుండా ఉండడానికి ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. మనం మామూలుగా మన ప్రోగ్రామ్స్ అనేవి ఈజీగా అర్థం చేసుకోవడానికి కూడా మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. అసలు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఫంక్షన్స్ యూజ్ చేయడం వల్ల మన టైం అనేది చాలా సేవ్ అవుద్ది అనమాట. మనకు పైథాన్లో 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ది బుల్డిన్ ఫంక్షన్స్. ఈ బుల్డిన్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, పైథాన్ టీమ్ క్రియేట్ చేసిన ఫంక్షన్స్ని మనం బుల్డిన్ ఫంక్షన్స్ అంటాం. మరి ఆ మెథడ్స్ ఎక్కడ ఉన్నాయంటే నువ్వు ఆల్రెడీ చదువుకున్నావు బాబాయ్. ఎలాగా, నువ్వు ఏదైనా స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవాలంటే లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేసావా. సో అలా 2 అప్పర్ 2 లోవర్ అని చెప్పి లిస్ట్లో కూడా నువ్వు చాలా ఫంక్షన్స్ యూజ్ చేసావు. సో ఈ ఫంక్షన్స్ అనేవి ఎవరు క్రియేట్ చేశారు, పైథాన్ బుల్డిన్ టీమ్ క్రియేట్ చేసింది. మనం వాటిని బుల్డిన్ ఫంక్షన్స్ అంటాం. సో పైథాన్ క్రియేట్ చేసిన ఫంక్షన్స్ మనం బుల్డిన్ ఫంక్షన్స్ అంటున్నాం. సో కావాల్సినప్పుడు ఆ ఫంక్షన్స్ మనం వాడుకుంటున్నాం, ఓకే. మరి రెండోది ఏంటంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అనమాట. ఈ ఫంక్షన్స్ ఏంటనుకుంటున్నాం, మన యూజర్స్ అంటే నువ్వు నేను మన ఫాలోవర్స్ క్రియేట్ చేసిన ఫంక్షన్సే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటాం అనమాట మనం. అంటే మన ఓన్గా మనకు కావాల్సిన లాజిక్. సో ప్రతిదీ పైథాన్ డెవలప్మెంట్ టీం మనకు రాసేలేరు కదా. సో మనకు కావాల్సిన లాజిక్ మనకు తగ్గట్టు మనం రాసుకోవాలి కదా. సో దానికోసం మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్స్ని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటాం. అదే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే నేను క్రియేట్ చేసుకున్న ఫంక్షన్సే కదా. సో నేను సరదాగా సే హలో అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా చూడు. సో సే హలో అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి నేను కావాల్సింది నేను ఎన్నిసార్లు పిలితే అన్నిసార్లు నాకు ఆ ఫంక్షన్ లోపల కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూసావా, వీటిని మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటాం. ఇంకోటి ఏంటంటే చాలామంది చెప్తారు, నీకు బీటెక్లో కూడా చాలామంది చెప్పుండొచ్చు, ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. అంటే అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే మనం డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ ఇచ్చి దాని లోపల బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఏం రాయకుండా వదిలేసామనుకో, అవి ఫంక్షన్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. అలా కాకుండా మనం ఆ బ్రాకెట్స్ లోపల వేరియబుల్స్ నేమ్స్ కానీ ఏమేమి డేటా తెచ్చుకుంటున్నామో కావాల్సిన డేటా అనేది నేను ఫంక్షన్ ద్వారా ముందే పాస్ చేస్తాను అని మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు పాస్ చేసామనుకో ఏదైనా వాల్యూస్. సో మనం అటువంటి ఫంక్షన్స్ని మనం ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ లేదంటే ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ అంటాం అనమాట. నీకు అర్థం కాలేదా, ఈ 2 ఫంక్షన్లు చూడు, నీకు ఒక క్లారిటీ వచ్చేది. ఈ ఫంక్షన్ ఏంటి, ఏ డేటాను పాస్ చేయట్లా, నేను ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కానీ ఏ డేటా పాస్ చేయట్లా. సో ఈ ఫంక్షన్ అనేది వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ అనమాట. బట్ ఈ ఫంక్షన్ చూడు, నేను ఏదో ఒక డేటా పాస్ చేస్తున్నాను. అంటే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏబి అనే ఈ వాల్యూస్ అనేవి నేను ముందుగానే ఫంక్షన్కి పాస్ చేస్తున్నాను. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటాం అనమాట. ఇన్ కేస్ నువ్వు ఫంక్షన్స్ రాసినప్పుడు నీకు ఆ లాజిక్ అంతా పర్ఫామ్ చేసాక నీకు ఈ ఫంక్షన్ అనేది డేటా నీకు రిటర్న్ చేయాలనుకో, అంటే ఏది మొత్తం లాజిక్ అంతా పర్ఫామ్ చేస్తుంది ఈ ఫంక్షన్. సో నేను ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ నాకు ఏదో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్
డేటా అనేది రిటర్న్ పంపాలనుకున్నావు అనుకో, నువ్వు ఆ డేటా అనేది పంపినప్పుడు రిటర్న్ అనే కీవర్డ్ యూస్ చేసి ఆ డేటా అనేది ఆ ఫంక్షన్ పంపొచ్చు అనమాట. సో నువ్వు ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ డేటా వస్తుంది. ఆ డేటా నీకు రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుద్ది అనమాట. సరదాగా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక ఎగ్జాంపుల్ పదే పదే సేమ్ కోడ్ పదే పదే రాశాను కదా. నేను అలా పదే పదే రాయకుండా ఇప్పుడు నాకు ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ తెలిసింది కాబట్టి ఒక ఎడిషన్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ 2 వాల్యూస్‌ని ఎడిషన్ చేసి ఆ డేటా రిటర్న్ చేస్తున్నా. సో నేను ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేసిన ప్రతిసారి ఆ వాల్యూస్‌ని ఎడిషన్ చేసి నాకు రిటర్న్ చేస్తది. చూడు ఇక్కడ నేను ఫస్ట్ ఎడిషన్ అనే ఫంక్షన్ ఎప్పుడు కాల్ చేసినప్పుడు 10, 20 అనే వాల్యూస్ పంపా. సో ఇక్కడ ఈ 10, 20 అనేది ఏబీలో స్టోర్ అవుద్ది. ఆ రెండిటిని నాకు ఎడిషన్ చేసి రిటర్న్ చేస్తుంది డేటా. ఎందుకంటే నేను రిటర్న్ రాశాను కదా. సో రెండోసారి కూడా నేను యాడ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేశా. మూడోసారి కూడా ఫంక్షన్ కాల్ చేశా వేరే వాల్యూస్‌తో. సో ఇక్కడ ఏం చేసింది, నేను సేమ్ కోడ్‌ని పదే పదే యూజ్ చేసుకున్నా. ఒక్కసారి కాకుండా నాకు కావాల్సినప్పుడు. ఇప్పుడు నేను ఇంకో 10 సార్లు యూజ్ చేసుకోవాలనుకున్నాను అనుకో, సో నేను మళ్ళీ యాడ్ అనే ఫంక్షన్ రాసి వేరే వాల్యూస్ పాస్ చేస్తా. అది రిటర్న్ చేస్తది. సో ఇప్పుడు నీకు ఫంక్షన్స్ అంటే ఒక ఐడియా వచ్చిందా? సేమ్ లాజిక్ పదే పదే అని డూప్లికేట్ కోడ్ రాయకుండా ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ఆ లాజిక్ అనేది ఒక ఫంక్షన్ కింద క్రియేట్ చేసి కావాల్సినప్పుడల్లా లాజిక్ అనేది కాల్ చేసుకోవచ్చు అనమాట. కాల్ చేసుకున్న ప్రతిసారి ఆ ఫంక్షన్ ఉన్న లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇన్ కేస్ నీకు రిటర్న్ డేటా ఏమైనా రాస్తే కనుక రిటర్న్ చేస్తుంది అనమాట. నీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది ఫంక్షన్స్ అంటే ఏంటో. సో ఇప్పుడు మన బాబాయ్‌లందరూ ఏం జేత్తారంటే, నేను ఈ కోడ్ చూడు రెడన్డెంట్ కోడ్ ఇది. మల్టిపుల్ టైమ్స్ సేమ్ కోడ్‌ని పదే పదే రాసా. నాకిది ఇప్పుడు నచ్చల. సో ఇప్పుడు నీకు ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అర్థమైపోయింది గదా. నువ్వు ఇప్పుడు ఈ కోడ్‌ని ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి క్లీన్‌గా, ఎఫిషియెంట్‌గా రిపీటెడ్ కోడ్ లేకుండా రాస్తావనమాట. కావాలంటే చూడు, మన డై హార్డ్ సబ్స్క్రైబర్స్ చాలామందున్నారు. వాళ్ళందరూ కామెంట్ పెడతారు చూడు. నీకు ఆన్సర్ కూడా కామెంట్స్‌లో దొరికేస్తది. సరేనా? నీకు ఇంకా చాలా ప్రాక్టీస్ క్వెషన్స్ అనేవి వాట్సాప్ ఛానల్‌లో ఉన్న పీడిఎఫ్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చెయి. వీడియో యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు బాబాయ్. నువ్వు ఇచ్చే సపోర్టే నాకు ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. సరేనా? సరే మరి అయితే డే 16లో కలుద్దాం. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.